దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం వాక్యము 8:31లో మరి యోహాను సువార్తలో రాయబడిన మాట, మీరు నా యందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అవుతారని వాక్యం రాయబడింది. వాక్యమందు నిలిచిన వారైతే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నా యందు నిలిచి ఉండండి, నా వాక్యం ముందు నిలిచి ఉండండి మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని వాక్యం అందే నిలిచి ఉన్నాము, మనము దేవునితోనే మనం నిలిచి ఉన్నాము. కానీ ప్రభువు మనల్ని ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే, నీ హృదయంలో ఉన్న నీ హృదయాన్ని నాకు నువ్వు ఇస్తున్నావా అని మనల్ని ప్రభువు అడుగుతున్నప్పుడు మన హృదయాన్ని మనం దేవునికి ఇచ్చినట్లుగా ఉండాలి. మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించేటట్లుగా ఉండాలి. ఆయన వాక్యం ముందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన వాక్యం ముందు నిలబడి ఉన్నప్పుడు, ఆయన వాక్య ప్రకారంగా ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె నన్ను చేస్తానని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఎండిపోయి ఉండొచ్చు, కరిగిపోయి ఉండొచ్చు, నలిగిపోయి ఉండొచ్చు, కుటుంబ ఆర్థికమైన పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ప్రభు మన మీద ఆయన కనికరం చూపిస్తాడట. ప్రభు మన మీద ఆయన కరుణ చూపిస్తారంట. మనం ఎక్కడెక్కడో నిలబడతాం కాదు, ఎక్కడెక్కడో మనం నివాసం చేయటం కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం నివాసం చేయాలి, దేవునితో నివాసం చేయాలి. బైబిల్లో రాసి ఉండేది ఆనోకు గురించి. ఆనోకు దేవునితో కూడా నడిచాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనోకు దేవునితో నడవటం అంటే దేవుడు ఎమ్మటి నడవటం కాదు, కానీ దేవుడి మాటల యందు, దేవుడి అడుగు జాడలందు ముందు కొనసాగించబడ్డాడు. కనుకే ఆనోకు అంట గొప్పగానే పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడని వాక్యం రాయబడి ఉంది. అంటే ఇప్పుడు పరదేశులను ఉంటారు, సహజంగా చెబుతున్నాను. అలాంటి లోకంలో, అటువంటి పాపంలో ఉన్న వాళ్ళని ప్రభు విడుదల చేసి విముక్తిని కలగజేసి, పరిశుద్ధులుగా పవిత్రురాలుగా ఉన్న నీవు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసేసి నీవు నీ ఇష్టానుసారం నడుస్తున్నావు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపడి ఒక మాట నువ్వు ప్రభువుని అడిగితే, నాయనా ఇదిగో ప్రభువా, నీ యందు నీ వాక్యం ముందు నిలిచి ఉంటానంటే ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఉదయకాలమున దేవుడు నిన్ను ప్రశ్నించి సూటిగా అడుగుతున్నాడు, నువ్వు నా యందు నిలిచి నా వాక్యం ముందు నిలిచి ఉండమన్నాడు. అలాగ నిలిచి ఉందాం, అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధులైన తండ్రి, వాక్య స్వరూపమైన దేవా, నీ యందు నీ వాక్యం అందు నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. మా అపజయాలను తీసివేసి మాకు జయాన్ని కలగచేసి మా కుటుంబానికి శాంతి సమాధానాలు దయచేయమని యేసు నామములో ప్రార్థన మీరు సమర్పించుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి